కొంచెం ఐడియలిస్టిక్ ఉంటారు కాబట్టి వాళ్ళకున్న వ్యూ కంటే నాది డిఫరెంట్ వ్యూ. బికాస్ నేను పర్సనల్గా చూస్తూ ఉంటాను, నేను పర్సనల్గా గ్రామీణ ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, నేను ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను కాబట్టి యాక్చువల్ స్కూల్స్లో గవర్నమెంట్ సిస్టంలో ఏముంది, గివెన్ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అనేదే నాకున్న అబ్జర్వేషన్. నేను నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు స్కూల్స్ ఉండేవి కాదండి, పాఠశాలలు తక్కువ ఉండేవి. అప్పుడే రాష్ట్రీయ మాధ్యమిక మిషన్ వచ్చింది, సర్వశిక్ష అభియాన్ వచ్చింది. మరి అంత స్కూల్స్ బిల్డింగ్స్ కట్టేసరికి ఇంకా 4-5 ఏళ్ళు పడుతుంది. టీచర్స్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని వెరిఫై చేస్తే 50,000 టీచర్స్ వేకెన్సీ ఉన్నాయండి. నేను వెంటనే రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఒకే నోటిఫికేషన్లో 50,000 టీచర్ నోటిఫికేషన్ ఇచ్చాను నేను, డిఎస్సి నోటిఫికేషన్. నా ఉద్దేశం ఏంటంటే, టీచర్ బిల్డింగ్ కంటే టీచర్ దగ్గర ఉంటాడు స్టూడెంట్కి, స్టూడెంట్ టీచర్ ఉంటేనే ఎక్కువ ఉపయోగం జరుగుతుంది, పేరెంట్స్ తర్వాత టీచర్ ఉండాలనేది నా అబ్జర్వేషన్. ఎందుకంటే మేము టీచర్స్తోనే ఈ స్టేజ్కి వచ్చాము. మేము టీచర్స్ యొక్క ఇంటరాక్షన్ వల్ల మేము ఆ హై స్కూల్స్లో ఆ సెకండరీ ఎడ్యుకేషన్ మేము మౌల్డ్ అయ్యాం, మేము స్టూడెంట్ లీడర్స్గా డెవలప్ అయ్యాం. అందువల్ల నా పాయింట్, నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కసారి 50,000 టీచర్స్ నోటిఫికేషన్ ఇచ్చామండి. ఇండియాలో ఇప్పటివరకు చరిత్రలో అలాంటి జరగలేదు. 30,000 మంది టీచర్కి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. బిల్డింగ్స్ కావడం లేట్ అవుతుంది, సర్వశిక్ష అభియాను రాష్ట్రీయ మాధ్యమికేషన్లో బిల్డింగ్స్ పూర్తి కావాలంటే లేట్ అవుతుంది చేస్తే ఆ ప్రయోగం వల్ల ఇప్పుడు చాలా వరకు బెనిఫిట్ జరిగింది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఫర్దర్ కావాలంటే, ఫర్దర్ గా ఈ ఆత్మహత్యలు తగ్గాలంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, లోకేష్ గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లోనే అప్ టు ఇంటర్మీడియట్ ఉండాలి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ తగ్గించాలి, దాని పర్సంటేజ్ తగ్గించాలి, దాని పర్మిషన్స్ తగ్గించాలి. నేను పూర్తిగా రద్దు చేయమని చెప్పడం లేదు. ఒక్క నిమిషం బాబు, అన్ని క్వాలిఫికేషన్ అన్ని నీట్ కానీ, మెడిసిన్ కానీ, ఎంసెట్ కానీ ఇక్కడ వాళ్ళకే వెయిటేజ్ ఉండాలి. గవర్నమెంట్ సిస్టమ్ చదివితే పిల్లలకు మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది, మోర్ ఎక్స్పోజర్ ఉంటుంది, మోర్ పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి, అదర్ స్టూడెంట్స్ తోటి మాట్లాడుకుంటారు, ఆటలాడతారు. నేననేది ఇంకోటి ఏంటంటే, గోవినేని గారికి ఒక అడిషనల్ పాయింట్ నాది, సూసైడ్స్ కి కారణం హెల్త్ రీజన్స్ తో పాటు, హెల్త్ రీజన్స్ అనేవి ఒక 5-10% ఉంటాయేమో, సోషల్ రీజన్సే ఎక్కువ ఉంటాయి. ఇంట్లో వాతావరణము, సమాజంలో వాతావరణము, సమాజంలో కాంపిటీషను, ఇవన్నీ ఏదండి. అమెరికా వెళ్ళాలి, అప్పుడే డాలర్స్ సంపాదించి 8th క్లాస్లోనే ప్రిపేర్ అవుతున్నారండి. ఈ డాలర్స్ పిచ్చి పట్టుకుంది. ఇప్పుడు అమెరికా కొలాప్స్ అయిపోయిందండి. ఇప్పుడు అమెరికాలో ఏమీ లేదు, అంత బ్యాక్ ఎప్పుడు వద్దామని చూస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇది ఇచ్చిన ఆపర్చునిటీ, క్రైసిస్ వస్తుంది. ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మన గవర్నమెంట్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పెంచాలి, టీచర్ రేషియోస్ని పెంచాలి. టీచర్ రేషియోని పెంచితే పిల్లోడు 1-to-1 అర్థం అవుతాడండి. ఒకసారి 100 మంది పిల్లలు పెట్టి ఒక టీచర్ని పెడితే ఏమర్థం అవుతుందండి? ఆ టీచర్ పేరెంట్ రేషియో అనేది స్టూడెంట్ రేషియోని ఉండాలి. పేరెంట్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ జరగాలి. ఇలాంటి కొన్ని రిఫార్మ్స్ రావాలి. స్కూల్ బిల్డింగ్స్ బాగా ఇంప్రూవ్ కావాలి, ల్యాబ్ ఫెసిలిటీస్ పెరగాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తప్పితే ఈ సూసైడ్స్ ఆపడం కష్టం అండి. ఈ కార్పొరేట్ వ్యవస్థలు జరుగుతూ ఉంటాయి ఇవి. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తూ ఉన్నాయి కదా, దాని ఎన్రోల్మెంట్ ఏం గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది, వాడు చదివేది ఏం కార్పొరేట్ స్కూల్లో. మీరు ఒక ఎంఫసిస్ చేసి చెప్తున్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ దిస్ టాపిక్ ఓన్లీ నెక్స్ట్ ఫర్దర్ 15-20 minutes విత్ యువర్ పర్మిషన్. బాబు గారు, ఆర్ యూ ఓకే ఫర్ దట్? ఐఎమ్ ఓకే అండి. నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. మీరు చెప్పే ముందు బాబు గారు, అంటే కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా ఇంకో మాట్లాడొచ్చు దీని మీద. లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్. కొంతమంది ఆ ఒత్తిడి భరిస్తూనే, పైకి చెప్పుకోలేక, లోపల అనుభవించలేక ఏదో బాధపడుతూ పరీక్షల వరకు కానిచ్చేశారు. కానీ ఫలితాలు వచ్చేలోపు ఫెయిల్ అయిపోతామేమో, ఫెయిల్ అయిపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారు, ఎలా అయిపోయిందంటే అదొక స్టేటస్కి సంబంధించిన ఒక విషయంలాగా అయిపోయింది. అంటే ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయితే పేరెంట్స్ పరిస్థితి ఏంటి, నైబర్స్ ఏమంటారు,